అందుకని పిల్ వేసాను తెలంగాణ హైకోర్టులో. రెస్పాండెంట్స్ ఆర్ యూనియన్ గవర్నమెంట్, FSSAI అండ్ జాన్సన్ కంపెనీ. ఇప్పుడు అది ORSL అప్పుడు జాన్సన్ చేతిలో ఉంది, ఇప్పుడు వాళ్ళ కంపెనీయే కెన్యూ అని అన్నమాట వాళ్ళ చేతిలోకి మారింది. సో అలాగే వీళ్ళని చూసి రెబెలాన్స్ విత్ ORS అని, గ్లూకాన్ డి యాక్టివ్ ORS అని ఇలా చాలా వచ్చేసినాయి. సో చివరికి సోషల్ మీడియాలో కూడా చాలా ప్రెషర్ పెట్టి తర్వాత మళ్ళా గవర్నమెంట్ కి మళ్ళా రాసి, ఈసారి పేరెంట్స్ రాసిన లెటర్స్ ప్రూఫ్స్, డాక్టర్స్ రాసిన లెటర్ ప్రూఫ్స్, మనం వెళ్ళి ఎవరినన్నా పంపిస్తే ORS ఇవ్వండి అంటే ఇవి ఇవ్వటం, ఆ వీడియో రికార్డింగ్స్, ఇంత కష్టపడి ప్రూఫ్ కలెక్ట్ చేశాను. అండ్ సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ వచ్చింది. విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం నుంచి, ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి మటుకు లాస్ట్ ఇయర్ నుంచి సపోర్ట్ వచ్చి వాళ్ళు కూడా నా పిటిషన్ ని ఇంక్లూడ్ అయ్యారు. ఏదేమైనా ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ 14న వచ్చింది, 15న క్లారిఫికేషన్ ఇచ్చారు. అయినా FSSAI ఇంప్లిమెంట్ చేయాల, కంటిన్యూ అయినాయి. 17న ఈ కంపెనీ వాళ్ళు అంటే కెన్యూ యొక్క ఇండియన్ సబ్సిడియరీ పేరు JNTL, వీళ్ళెళ్ళి కోర్టును ఆశ్రయించారనమాట. వాళ్ళ ప్రపోజల్ మాకు ఒక వారం టైం ఇవ్వండి మా ఆర్గ్యుమెంట్ ని ప్రెజెంట్ చేయటాకని, మా పిటిషన్. అది FSSAI ఒప్పుకుంది. సో అది వచ్చి ఇప్పుడు 1 వీక్ అయింది. ఇవాళ FSSAI వాళ్ళది విని డెసిషన్ ఇవ్వాలి. సో నా విన్నపం ఏంటంటే FSSAI ఇవాళ డెసిషన్ ఇచ్చి వెంటనే స్టార్ట్ ఆ సెకండ్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ ఫార్మసీస్ లో ఇలా మిస్లేబుల్ డ్రింక్స్ ఉండకూడదు. అండ్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళు మళ్ళా పేరు మార్చి ఏదో చేస్తారు. అండ్ ఆల్రెడీ కూడా ఇప్పుడు హిమాలయ రీహైడ్రేట్, జింకోవిట్ యాక్టివ్, ఎలక్ట్రో చాయిస్ అండ్ హై షుగర్ లిక్విడ్స్ ఫార్మసీస్ లో అమ్ముతున్నారు. అలా అయితే మాజా, ఫ్రూటీ, కోకో కోలా కూడా అమ్ముకోవచ్చు కదా.